హాయ్ అండి. ఈ వర్షాకాలంలో స్పైసీగా చికెన్ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదా. ఈ పులావ్ బాస్మతి రైస్తో చేసుకోక్కర్లేదండి, సోనా మసూరితో చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే చిట్టి ముత్యాలతో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 750 గ్రామ్స్ చికెన్ తీసుకుని బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి. ముందు ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి చేత్తో. ఇలా చేయడం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టి బాగా బాయిల్ అవుతుందండి. తినడానికి కూడా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులో లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, చిన్న స్టార్ యాన్స్ వేసి 2 స్పూన్లు జీలకర్ర, ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు వేసి బాగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలండి. ఇందాక చికెన్లో వేసింది కూడా ఇదే, అలాగే పులావ్లో కూడా వేసుకోవచ్చు 1 స్పూను. ఇప్పుడు అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచితే అందులోంచి వాటర్ వచ్చి అదంతా బాగా బాయిల్ అవుతుందండి. ఇంకా వేరే వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇదంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. ఈలోపు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసి, ఈ పలావ్కి నెయ్యి ఆయిల్ కూడా అంత ఎక్కువ పట్టదండి, ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలు. ఇప్పుడు అందులో లావుగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు లేవు, అందుకనేసి ఈ పెద్ద ముక్కలు వేసాను అనమాట. ఇవి వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బిర్యానీలో అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ముక్కలు వేసుకుంటే బాగా స్పైసీగా ఉంటుందండి. మరీ స్పైసీ వద్దనికోసం నేను ముక్కలు వేయలేదు. నేను చూపించిన మసాలా కూడా వేసుకోవాలి. మసాలా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే గరం మసాలా మనం మిక్సీ చేసుకున్నాం కదా, దాంతో చాలా ఘాటుగా వస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ కూడా వేసుకోవాలండి. నేనైతే 2 కప్పులు రైస్ తీసుకున్నాను, అంటే 3/4 కేజీ చికెన్కి 2 కప్పులు రైస్ తీసుకున్నాను. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు, కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఎంత అంటే బియ్యం అంతా కూడా పొడిగా బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బియ్యం పొడిగా బాగా వేగే వరకు ఫ్రై చేయాలంటే మినిమం ఒక 4 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఈలోపు బియ్యం చిదిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈలోపు చికెన్ కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకో స్టవ్ మీద 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు చొప్పున వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి, వేడి నీళ్ళు. బియ్యం చూస్తున్నారు కదా, ఒక 4 మినిట్స్ తర్వాత ఇలా పొడిలాడుతూ కారం, మసాలా అంతా బాగా పట్టి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత గరిటెతో తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసి సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ వేసి క్లిప్పింగ్ మిక్స్ అయింది తర్వాత వాటర్ అంతా బాయిల్ అవుతున్న టైం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవాలి. వాటర్, సాల్ట్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అయితే తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించి కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు పైన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో పుదీనా అంత అవసరం ఉండదండి, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ ఈ బిర్యానీకి అంతగా సూట్ అవ్వదు. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెం రైస్ ఉడికి కొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తాయి వాటర్ అంతా కూడా. అప్పుడు గరిటెతో ఒకసారి కదుపుకుని అటు ఇటుగా, ఎందుకంటే కారం అవన్నీ వేసాం కదండి, వాటర్ ఉంటే ఆయిల్తో తేలిపోయి పక్కకు వచ్చేస్తాయి కారం అన్నీ కూడా. అలా ఉండకుండా ఒకసారి కదుపుకోవడం వల్ల మళ్ళీ కారం అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఉంచి తర్వాత మూత తీసి చూస్తే పొడిలాడి
చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్లే అదిరిపోతుంది అనేసి వేడివేడిగా ఉండగానే మా హస్బెండ్ కొంచెం ప్లేట్లో పెట్టి ఇవి తింటానని చెప్పి మరీ తిన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకుని మీ ముందుకైతే రావడానికైతే ట్రై చేస్తున్నాను. మీరు ఈ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుంది. బాయ్ బాయ్.